ఈయన యొక్క ఆయుధం ఏంటంటే పుస్తకాలు. బీజేపీలో ఉన్నటువంటి అందరికి కూడా ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ అబ్బాయిని చూసి 14 ఏళ్ల వయసులో ప్రశ్నించి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకున్నటువంటి ఏకైక వ్యక్తి, ఓటు రాకముందే రాజకీయాలను షేక్ చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి. ఇక్కడ మోడీ, అమిత్ షా, యోగిలకు ముచ్చెమటలు పట్టిస్తున్నటువంటి తీరు, చిన్న వయసులోనే ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీని, యోగి ఆదిత్యనాథ్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నటువంటి ఈ బుడతలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, 3 సార్లు గెలిచినటువంటి ముసలి నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్నటువంటి వ్యక్తి, 14 ఏళ్ల పిల్లవాడిని జైల్లో పెట్టండి అని కేసు పెడితే జ్యుడిషియరీ సిస్టమ్ ఒప్పుకోలేక ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ వెనక్కి పంపించి నెత్తి నోరు బాదుకుంటున్నటువంటి బీజేపీ. అందరికీ నమస్తే. భారతదేశంలో బ్రహ్మంగారు చెప్పినట్టు కొన్ని వింతలు అనేకమైన చెప్పిండు. అయితే ఇక్కడ ఓటు లేని 14 ఏళ్ల ఒక కుర్రవాడు ఓటు హక్కు రాకుండా పుస్తకాలు చదువుతూ, అంటే సామాన్య సాంఘిక లెక్కలు, అంటే గణితం కాకుండా తెలుగు, ఇంగ్లీషు, సామాన్య సాంఘిక, గణితం, హిందీ భాష కోసం చదివేది. ఇవి కాకుండా చదవడం రాయడం నేర్చుకున్న తర్వాత 6th, 7th, 8th, 9thలోనే చరిత్రకారులకు భారతదేశం యొక్క గొప్పతనం, అసలు అకాడమిక్ పుస్తకాలతో పాటు ఒక క్రమశిక్షణతో కూలిగినటువంటి ఏకసంత గ్రహిలాక పుస్తకాలు చదవడం మొదలుపెట్టిన అశ్వమిత్ గౌతమ్ చరిత్ర ఇలా కొమ్ములు తిరిగినటువంటి ముసలి నాయకులకు ముసలం పుట్టిస్తున్నాడు. ముసలి నాయకులకు మూలిగ పరిస్థితికి వచ్చింది. లక్షల మంది, కోట్ల మంది అశ్వమిత్ గౌతమ్ యొక్క వీడియోలు చూస్తూ ఉంటే నరేంద్ర మోడీ ఒళ్ళు జల్లుమంటా ఉన్నది. ఇలా పూర్తిగా భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ పాలనను టార్గెట్ చేసి అద్భుతమైనటువంటి స్పీచ్లతో, ఒక చిల్లర పాలనతో ఈ దేశం ఆదాని అంబానీలు లూటీ చేస్తున్నటువంటి తీరు, ఈ దేశంలో చదువుకి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత, చదువును చదువు ప్రియారిటీ ఇవ్వలేకపోవడం, చదువుకు ఉద్యోగాలు రాకపోవడము, ఈ దేశంలో ఆరావళి పర్వతాలు లాంటి పర్వతాలు, కొండలను మొత్తం మింగుతున్నటువంటి అనకొండలను చూసి, విలువలు లేని నాయకులను చూసి, మతశిచ్చుతో రగిలిపోతున్నటువంటి ఈ నాయకులను చూసి చెవులు విండుతూ ఉన్నటువంటి అశ్వమిత్ గౌతమ్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. యాక్చువల్గా 18 ఏళ్ళు నిండిన తర్వాత, ఓటు హక్కు వచ్చిన తర్వాత, సమాజ అవగాహన వచ్చిన తర్వాత, ఒక 35 నుంచి 40, 50 ఏళ్ళ వయసున్న వాళ్ళు మాట్లాడడానికే జనికేటువంటి విషయంలో ఒక ప్రభుత్వమైనటువంటి ఒక మిషన్ లాగా చాలా చక్కగా, అద్భుతంగా, ఎలాంటి కోపం లేకుండా, స్పష్టంగా, విస్పష్టంగా, చాలా ఎంతో నేర్పరితనంతో కూడినటువంటి ఆ ఉపన్యాసం చూసి నరేంద్ర మోడీకి నరాలు వీగుతున్నటువంటి పరిస్థితి, అమిత్ షా అదురుకున్నటువంటి పరిస్థితి, ఎవరికి కూడా సమాధానం చెప్పలేక 14 ఏళ్ల పిల్లవాడిని జైల్లో పెట్టండి అని కేసు పెడితే జ్యుడిషియరీ సిస్టమ్ ఒప్పుకోలేక ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ వెనక్కి పంపించి నెత్తి నోరు బాదుకుంటున్నటువంటి బీజేపీ. ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీని, యోగి ఆదిత్యనాథ్కు ముచ్చెమటలు పట్టిస్తున్నటువంటి ఈ బుడతలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఈయన యొక్క ఆయుధం ఏంటంటే పుస్తకాలు. పుస్తకాలు తీసుకుంటాడు. అద్భుతమైనటువంటి రచయితలు ఎవరైతే రాసిర్రో ఆ పుస్తకాలు మొత్తం టోటల్ అందులో ఉన్నటువంటి పాస్ట్ ఎక్స్పీరియన్స్గా ఉన్నటువంటి అంబేద్కర్ గారి మెయిన్గా అంబేద్కర్ గారి బుక్కులు చదువుతాడు. దాని తర్వాత మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరా గాంధీ గారు ఈ దేశంలో స్వాతంత్ర సమరయోధులు ఎట్లా చేసిరు, ఏ పోరాటం చేసిరు, ఎన్ని ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఎన్ని ఎయిర్పోర్ట్లు తెచ్చింది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, ఈ దేశం ప్రపంచ దేశాల్లో వాళ్ళు ఎట్లా ప్రసంగాలు జరిగినాయి అంటే చరిత్రకారుల యొక్క బుక్స్ చదువుతూ, భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాన్ని చూస్తూ, ఇలా పాకిస్తాన్ ముష్కరులు భారత్ మీద జారీ జరిగినప్పుడు మోడీ ప్రవర్తన మీద చేసినటువంటి వీడియోలు ఇలా ముచ్చెమటలు పట్టిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అశ్వమిత్ గౌతమ్ యొక్క దెబ్బకు ఇలా బీజేపీ తోక ముడిచినటువంటి పరిస్థితి. కానీ ఇంతమంది ఒక అద్భుతమైనటువంటి ఇలా సోషల్ మీడియాను మొత్తము కోట్ల రూపాయలు పెట్టి కొన్నటువంటి, 1000 కోట్లు పెట్టి కొన్నటువంటి నరేంద్ర మోడీకి నిద్రలేని రాత్రి గడిపేటువంటి పరిస్థితికి వస్తూ ఉన్నది. ఇలా ఈవీఎంలు మేనేజ్ చేసిన ప్రధాన న్యాయమూర్తులని, ఈసీఐని వాళ్ళ చేతిలో పెట్టుకున్నా, ఇలా ఆదాని అంబానీ వాళ్ళ చేతిలో పెట్టుకున్నా, మీడియాని వాళ్ళ చేతిలో పెట్టుకున్నా, ఇలాంటి చిచ్చల పిడుగులు ఒక బాంబులై, ఒక విస్ఫోటనాలై, ఆనాడు ఒక సుభాష్ చంద్రబోసులై, ఒక మహాత్మా గాంధీలై, ఒక అంబేద్కర్లై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటే బిత్తరపోవడమే వీళ్ళ వంతైంది. నిజంగా ఇలాంటి పిల్లలు అంటే చివరికి చిన్నపిల్లలు కూడా భాజపాను ఒక ఆట ఆడుకున్న తీరు చూసి ఈ మతం గురించి, మెయిన్గా మతతత్వం గురించి, ఈ బూర్జువా రాజకీయాల గురించి,
ఈ కులపిచ్చి గురించి, కోర్టుల గురించి అనేక రకాలుగా ఒకటి ప్రశ్నలు సంధిస్తున్నటువంటి ఈ అశ్వమిత్ గౌతమ్ అద్భుతమైనటువంటి చరిత్రకారుడిగా మిగిలిపోయాడు. నిజానికి బీజేపీలో ఉన్నటువంటి అందరికి కూడా ముచ్చెమటలు పడుతున్నాయి ఈ అబ్బాయిని చూసి. ఇలా ఓటు హక్కు వచ్చిన వెంబడే చట్టసభల్లో కూర్చున్నటువంటి అవకాశం ఈ అశ్వమిత్కు దొరుకుతూ ఉంది. 14 ఏళ్ల వయసులో ప్రశ్నించి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్నటువంటి ఏకైక వ్యక్తి, ఓటు రాకముందే రాజకీయాలను షేక్ చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి, చిన్న వయసులోనే అనేక చరిత్రకారుల పుస్తకాలు చదివినటువంటి ఏకైక వ్యక్తి, మూడు సార్లు గెలిచినటువంటి ముసలి నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్నటువంటి వ్యక్తి ఈ అశ్వమిత్ గౌతమ్ యొక్క మాటలు, ఆ మాటల తూటాలు ఒక స్పష్టమైన, ఎక్కడ కూడా ఆవేశం లేకుండా, తొందరపాటు లేకుండా, సూటిగా సుత్తి లేకుండా, ఇక్కడ మోడీ, అమిత్ షా, యోగిలకు ముచ్చెమటలు పట్టిస్తున్నటువంటి తీరు. వీళ్ళు ఇంతమంది బీసీ నినాదం ఈ దేశంలో ఉన్న సిగ్గు లేకుండా బ్రాహ్మణులకి తెలంగాణలో బ్రాహ్మణులకే రాష్ట్ర అధ్యక్షుడు, దేశంలో కూడా బ్రాహ్మణులే. అంతకుముందు ఉన్నటువంటి నడ్డా ఆయన బ్రాహ్మణుడే, వీళ్ళు బ్రాహ్మణులు. అంటే బ్రాహ్మణవాదాన్ని పెంపొందిస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ఇలా చుక్కలు చూపిస్తున్నటువంటి 14 ఏళ్ళ అబ్బాయి. ఆ 14 ఏళ్ళ అబ్బాయిని చూసి ఈ దేశ ప్రజలు, చిన్నపిల్లలు కూడా అంటే నరేంద్ర మోడీ యొక్క దుర్మార్గమైనటువంటి విధానాన్ని ఎక్కువ మంది యువకులు ఈ అశ్వమిత్ గౌతమ్ చూసి కోట్లాది మంది చిన్నపిల్లలు, అంటే 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వాళ్ళందరూ కూడా అశ్వమిత్ అందరికీ రోల్ మోడల్గా మారిపోయి, విద్యార్థులు చూస్తూ ఉంటే తల్లిదండ్రుల కంటే కోట్ల మంది టీవీలల్లో, ఫోన్లల్లో మారుమోగుతున్నటువంటి అద్భుతమైనటువంటి కమ్మనైనటువంటి స్వీట్ వాయిస్. 14 సంవత్సరాలు నిన్ననే పడ్డాయను కూడా 15, ఇంకా 3 సంవత్సరాల్లో ఓటాకు వస్తుంది. ఇంకా ఒక 10 ఏళ్లలో చట్టసభల్లో కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు కొట్టేసేటువంటి అవకాశాలు అశ్వమిత్ గౌతమ్కు దక్కుతున్నాయి. ఖచ్చితంగా ఈ అశ్వమిత్ గౌతమ్ యొక్క దెబ్బ కురువృద్ధులైనటువంటి ఇవాళ ముసలి తాతలైనటువంటి నాయకులకు కూడా ఎంత అనుభవం ఉన్నా ఒక్కరు కూడా ఈ అశ్వమిత్ గౌతమ్కు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈ దేశ రాజకీయాలు సిగ్గుసేటుగా మనం భావిస్తున్నాం. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి అశ్వమిత్ను ఖచ్చితంగా ఎంకరేజ్ చేసేటువంటి కామెంట్లు చేయండి. వాస్తవమైన పరిస్థితులు చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై భీమ్, జై భారత్.